వెల్కమ్ బ్యాక్. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్కు మరో 3 వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం లీగ్పై గట్టిగానే పడనుంది. ఎందుకంటే దేశంలో చమురు, గ్యాస్ కొరతకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల నగరాలు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో 2 రోజులుగా గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాయి. దీంతో తమ హోటల్ను మూసివేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే లీగ్కు ప్రధాన అడ్డంకిగా మారనుందా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఐపీఎల్ను 2 ఫేజ్లుగా విభజించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్లో 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్ను మార్చి 12 లేదా 13న విడుదల చేయనున్నారు. మరోపక్క సెకండ్ ఫేజ్ షెడ్యూల్కు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత సెకండ్ ఫేజ్ షెడ్యూల్ను ఖరారు చేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఒక పక్క తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఎన్నికలలో జరగనున్నాయి. మరోపక్క మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తుంది. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోలియం, ఎల్పీజీ ఉత్పత్తుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఐపీఎల్పై ఎఫెక్ట్ చూపనుంది. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తమ వద్ద 2 రోజులకు సరిపడే గ్యాస్ నిల్వలు ఉన్నాయని పలు స్టార్ హోటళ్లు చెబుతున్నాయి. ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ఆయా నగరాల్లో స్టార్ హోటల్లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్పీజీ కొరత వల్ల లీగ్కు ఎలాంటి ఆటంకం కలగకుండా బీసీసీఐ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ నెల 28 నాటికి అంతా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కానీ ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే తాము ఇతర ప్రత్యామ్నాయాలను వెతకాల్సిందని బీసీసీఐ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది జట్లు, ఆటగాళ్లపైనే కాకుండా ప్రేక్షకులపైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈ విషయంపై పూర్తి నిఘా ఉంచామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధూమల్ పేర్కొన్నారు. ఇక యుద్ధం కారణంగా పలు దేశాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వరల్డ్ కప్ కోసం ఇండియా వచ్చిన సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు ఇంకా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే ఐపీఎల్ కోసం ఫారిన్ ప్లేయర్లు ఇండియా చేరుకునే విషయంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్కు మరో 3 వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు.
ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతుంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం లీగ్పై గట్టిగానే పడనుంది. ఎందుకంటే దేశంలో చమురు, గ్యాస్ కొరతకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల నగరాలు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో 2 రోజులుగా గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాయి. దీంతో తమ హోటల్ను మూసివేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే లీక్కు ప్రధాన అడ్డంకిగా మారనుందా అనేది చూడాలి. అయితే ఇప్పటికే ఐపీఎల్ను 2 ఫేజ్లుగా విభజించినట్లు తెలుస్తుంది. ఫస్ట్ ఫేజ్లో 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్ను మార్చి 12 లేదా 13న విడుదల చేయనున్నారు. మరోపక్క సెకండ్ ఫేజ్ షెడ్యూల్కు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాత సెకండ్ ఫేజ్ షెడ్యూల్ను ఖరారు చేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా తెలిపారు. ఒక పక్క తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాలు ఎన్నికలు జరగనున్నాయి. మరోపక్క మిడిల్ ఈస్ట్లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తుంది. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోలియం, ఎల్పీజీ ఉత్పత్తుల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటం ఐపీఎల్పై ఎఫెక్ట్ చూపనుంది. ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తమ వద్ద 2 రోజులకు మాత్రమే సరిపడే గ్యాస్ నిల్వలు ఉన్నాయని పలు స్టార్ హోటళ్లు చెబుతున్నాయి. ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ఆయా నగరాల్లో స్టార్ హోటళ్లలో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్పీజీ కొరత వల్ల లీగ్కు ఎలాంటి ఆటంకం కలగకుండా బీసీసీఐ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. ఈ నెల 28 నాటికి అంతా అదుపులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది. కానీ ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే తాము ఇతర ప్రత్యామ్నాయాలను వెతకాల్సిందనని బీసీఐ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది జట్లు, ఆటగాళ్లపైనే కాకుండా ప్రేక్షకులపైన ప్రభావం చూపుతుంది. అందుకే ఈ విషయంపై పూర్తి నిఘా ఉంచామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ ధుమల్ పేర్కొన్నారు. ఇక యుద్ధం కారణంగా పలు దేశాల్లో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వరల్డ్ కప్ కోసం ఇండియా వచ్చిన సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ప్లేయర్లు ఇంకా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోతున్నారు. ఒకవేళ యుద్ధం ఇలానే కొనసాగితే ఐపీఎల్ కోసం ఫారిన్ ప్లేయర్లు ఇండియా చేరుకునే విషయంలోనూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.